సగులి సగులి ఆగం చేస్తారా? ఏం చేద్దాం అంటే చూస్తున్నారు కదా, రాజకీయాలు అయితే ఫాలో అవుతున్నారు కదా రోజు. వీళ్ళు ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తున్నారు? కేసీఆర్ సార్ అంతా గొప్పవారు ఇవ్వలేరు సార్. ఆయన దేవుడు, చాలా ఆయన దేవుడు అంటే దేవుడు. ఆయన మాకు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చిండు, చాలా గొప్పవారు సార్. చెప్తారు సంజు సార్ దేవుడే మాకు. ఆ సార్ ఎట్లనే ఈ సార్ ఎట్లా డబుల్ బెడ్రూమ్ మీకు వచ్చింది సార్. ఎవరు ఇచ్చిళ్ళు? సంజు మన కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు, సంజు సార్ ఇచ్చిండ్రు మాకు. ఓకే, జగిత్యాలని అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారా ఇద్దరు కలిసి, లేకుంటే ఆదాయం చేస్తారు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు వచ్చిన సార్ గురించి నాకు తెలియదు కానీ మాకు ఇక్కడ ఈ సార్ ఉన్నాడు కదా, ఈ సారు సుతం మాకు గొప్పవాడే కానీ ఆ సారు ఏ వాటికే ఈ సారు మేము అనం సార్. మాకు ఇద్దరు ఒకటే. సంజయ్ సారు గొప్పవాడే, ఆ సారు గొప్పవాడే, కానీ చేసేది అక్కడ పైన ఉన్నాడు చూడు, ఆయన మాత్రం నో సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మీరు ఏమున్నది ప్రజలు నడుస్తుంది, ఏం చేస్తావు పబ్లిక్, మనం ఏం చేద్దాం. ఇక జగిత్యాల సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు, ఏం తీరాలనుకుంటున్నారు? జగిత్యాల సమస్యలు అయితే డబుల్ బెడ్రూమ్ ఎలాంటివి చేయలేరు, ఇచ్చారు ఊరికేనే ఇచ్చారు 2-3 సంవత్సరాలే, అది ఎలాంటి ఇంకా లేదు. ఇక్కడ రోడ్లు కూడా ఏం బాగాలేదు. మా ఆటోలో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా ఆటోలో జీవితం అయితే ఇదైపోయింది. మేము ఆటోల గురించి అయితే పట్టించుకోలేరు నాయకులు. నడుస్తుంది ప్రభుత్వం, నడుస్తుంది. ఎంతవరకు వస్తుందో చూద్దాం, అందరు ఉన్నారు కదా ప్రజలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అన్న, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంది చదివినాక? బాగా డేంజరస్ ఉంది కదా. మీరేం కోరుకుంటున్నారు? ఎన్నిసార్లు అభివృద్ధి కోరుకుంటున్నారా, ఆగం కోరుకుంటున్నారా? అభివృద్ధి కంపల్సరీ. ఎట్లా అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారా? అవుతుంది, ఎందుకు కాదు. సంజయ్ సార్ బాగా జైతేనే బాగా చేంజ్ చేసిండు కదా లాస్ట్ 10 years లా. ఆయన ఎమ్మెల్యే లేకున్నా కానీ చేసిండు కదా. ఈ టైం కాదు, లాస్ట్ టైం కూడా పని చేసిండు కదా. చేసిండా? చేసిండు. ఓకే, సో ఇద్దరు అధికార పార్టీలనే ఉన్నారు ఇప్పుడు. అంటే నువ్వా నేనా అని కొట్లాడుకుంటున్నారు తప్ప జగిత్యాల ప్రజల గురించి కానీ జగిత్యాల అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడట్లేదు ఎవరు. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం పని కాలే, అందరు ఆగమాగం ఉన్నారు. ఎవరు ఈయన దగ్గర పోవాలా అందరు భయపడుతున్నారు. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. ఇద్దరు కలిసి జగిత్యాలని అభివృద్ధి చేస్తారా, ఆగం చేస్తారా? వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి, డెవలప్ కావాలి. రోడ్ అవుతుందా డెవలప్మెంట్? ఇప్పుడు దగ్గర ఏం కాలే, అట్లానే ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది. ఓకే, అంటే ఇద్దరు అధికార పార్టీలనే ఉన్నారు ఇప్పుడు. ఇద్దరు అధికార పార్టీలో ఇద్దరు కలిసి కొట్లాడుకుంటున్నారు తప్ప జగిత్యాల ప్రజల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఈసారి ఉన్నారు, ఆ సారి ఉన్నారు. డెవలప్ కావాలా, మనకు వాళ్ళతోటి ఏం లేదు కానీ డెవలప్ కావాలి. రోడ్లు ప్రాబ్లం బాగా ఉన్నాయి. యాక్సిడెంట్లు ఇవాళ బాగా జరిగింది. యాక్సిడెంట్ ఇవాళ పొద్దున్న ఇక్కడనే చౌరస్తా మీద అయింది. చూస్తున్నారా, ఇది ఇవాళ పొద్దున్నే ఇక్కడ యావర్ రోడ్డు పైన యాక్సిడెంట్ అయిందని ఏం పేరన్నా, బాబా మెకానిక్. సో ఇతను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా జగిత్యాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రోడ్లు విస్తారు. రోడ్లు కావాలన్న, మెయిన్ రోడే డెవలప్. రోడ్లు డెవలప్ కావాలి వాళ్ళు, బస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడతారు ఏమన్నా? చెప్పండి, చదివినారు ఇది? అభివృద్ధి చేస్తారు. ఓకే, ఏమనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నది. ఇద్దరు మంచి లీడర్లే, ఇద్దరు మంచి వాళ్ళే. ఓకే, అంటే ఇద్దరు అధికార పార్టీలు ఉండి నువ్వా నేనా అని కొట్లాడుతున్నారు కానీ జగిత్యాల అభివృద్ధి గురించి కానీ జగిత్యాల ప్రజల్ని పట్టించుకోవడం లేదు. అంటే దీనిపైన మీరేమనుకుంటున్నారు? జగిత్యాల అభివృద్ధి పైన సంజయ్ కుమార్ గారు అభివృద్ధి కోసమే వచ్చారు. జీవన్ రెడ్డి గారు కూడా బాగానే చేస్తున్నారు. ఇద్దరు బాగానే చేస్తారు. ఎమ్మెల్యే గారు పార్టీ మార్పు పైన మీరేమనుకున్నారు? దాన్ని ఏకీభవిస్తున్నారు? అభివృద్ధి కోసమే అని నా ఆలోచన. జగిత్యాల అభివృద్ధి కోసమే ఇద్దరు పాటుపడతారని. థ్యాంక్ యూ అన్న. మాట్లాడతారన్న ఏమన్నా? అన్న ఎవరైనా మాట్లాడతారా? చదివిలా ఇది? మాకు చదువు రాదు, సాధనం రాదు. చదవలే, మాకు పని చేసుకోండి. చదవమన్నా నేను
ఇద్దరు కలిసి జగిత్యాలని అభివృద్ధి చేస్తారా ఆగం చేస్తారా? ఆ? అర్థం మాకు తెలియదు ఇంకా. అంటే ఇద్దరు కలిసి జగిత్యాలను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారా ఆగం చేద్దాం అనుకుంటున్నారా అని? మంచి చేసిర్రా ఎవరేం చేయలేరు. మరి అంటే గంతే ఇక గంతే అనుకుని చెప్పుకోవాలి ఇంకా. కాకపోతే ఇద్దరు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ఇద్దరు అధికార పార్టీలో ఉండి కలిసి గట్టిగా పనిచేసింది కాక ఇద్దరు కలిసి కొట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రజల గురించి కానీ అభివృద్ధి సందీప్ కుమార్ ఓకే. ఓకే ఎవరు సందీప్ కుమార్ ఓకే. ఓకేనా? ఎందుకన్నా మాకైతే మంచిగా అంటున్నా. మంచిగా జరిగింది ఏమన్నా? జరిగింది ఫస్ట్ జరిగింది టీఆర్ఎస్ అంతే. ఓకే మాకేం తెలుసు. మీరన్నా 30 ఏళ్ళ గెలిచి జీవన్ రెడ్డి గారు ఏం పని చేయలేరు. ఇప్పుడు సంజీవ్ కుమార్ గెలిచిండు, వేరే పార్టీలో దుంకిండు. ఇప్పుడు ఎటు గెలుస్తాడో తెలియదు. మన చేతులు అయితే ఏం లేదు. ఓకేనా?